ఇంకొక విషయం, మొన్న విజయవాడలో ఒక వ్యక్తి మిస్ అయ్యాడు. అతను అరెస్ట్ చేశారు, మిస్ అయ్యాడు. అది కూడా మీరు చూసుంటారు. ఆ విషయంలో నా నోటీస్కి వస్తానే, సింగపూర్ నుంచి వస్తానే నేను సిట్టేసి ఎవరైనా సరే పోలీసులు కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి పెట్టాను. ఓసారి పోలీసులు కూడా చాలా టెన్షన్లు ఉంటాయి. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేసి పోలీసులకు కూడా రోషం వస్తుంది. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి జరిగితే నేను ముందు ఒక సిట్టేసి యాక్షన్ తీసుకుంటాను కూడా పెట్టాను. కానీ మీరు చూస్తే ఆ ఇష్యూని కులముద్ర పెట్టాడు. ఇద్దరు కూడా కాపులే, ఇద్దరు కాపులైతే కులముద్ర పెట్టి అనవసరంగా నోరు బారేసుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన లేనిపోని పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూతుర్లు ఏం తప్పు చేశారని అడుగుతున్నా. కూతుర్ల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళు మనుషులని నేను అడుగుతున్నా. మీ మీద పెడితే మీకు బాధ ఉంటుంది. నేను నా జీవితంలో ఎప్పుడూ బాధపడలేదు. నా భార్యని అసెంబ్లీ సాక్షిగా దూషిస్తే నాలాంటి ఉక్కు మనిషి కూడా కొలాప్స్ అయ్యి, నేను కూడా ఓసారి మనిషి బాధపడి ఫస్ట్ టైం నా జీవితంలో 23 క్లేమోర్ మైన్స్తో నా మీద దాడి చేస్తే ప్రాణాలు పోయాయన్నా ఏడవలేదు. కానీ ఆ రోజు నేను కూడా కుంగిపోయాను, బాధపడ్డాను. ఇది మన కుటుంబం పైన ఉండే మన గౌరవం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.